She's a devil. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. ముందుగా మా జడ్జెస్ కి చంద్రబోస్ గారు నమస్తే సార్. విజయ్ ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్. సునీత మ్యామ్ నమస్తే. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars of season 23. ఇవాళ నుంచి 4 ఎపిసోడ్స్ అంటే 4 వారాలు తలా ఒక ఎపిసోడ్ గా ఒక రౌండ్ లో కంటెస్ట్ చేయబోతున్నారు. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ లో మహిళా ప్రధానమైన గీతాలు మా పిల్లలు ప్రెజెంట్ చేయబోతున్నారు. అలాగే వచ్చే వారం శివార్చన గీతాలు, 3వ వారం హీరో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ అండ్ 4వ వారం జానపద పాటలతో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఈ 4 వారాలు కాంపిటీషన్ అయిన తర్వాత ఈ 6గురిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే, అంటే ఈ రౌండ్ తర్వాత ఈ క్వార్టర్ ఫైనల్స్ అనే ఈ రౌండ్స్ తర్వాత ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. మిగిలిన 5గురు సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఈ 4 రౌండ్లో ఎలిమినేట్ అవ్వకుండా సెమీఫైనల్స్ లోనూ బాగా పాడి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఈ మహిళా ప్రధానమైన గీతాల రౌండ్ లో ఆబ్వియస్లీ నేను పాడటం కన్నా మా మేడం వచ్చి ఇవాళ ఫస్ట్ సాంగ్ ప్రెజెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్? దేర్ యు గో. సునీత మ్యామ్, ప్లీజ్ oblige on stage and present us your song. మల్లె తీగ వంటిది మగువ జీవితం, మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను, అల్లుకుపోయేను
జీవితం. ఈ విమెన్స్ స్పెషల్ సాంగ్ ఎపిసోడ్ లో సునీత గారు అద్భుతమైన ఒక పాటని మనకి ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు అవర్ చిల్డ్రన్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. మిస్టర్ రామ్ అజిత్, ఏం పాడుతున్నారా? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఆడదే ఆధారం. శ్రీమతి ఒక బహుమతి అను చిత్రం నుంచి. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం శంకర్ గారు మరియు గణేష్ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. చేత సేతువే నిర్మింప చేసింది ఆడదిరా. నాడు తాళి కోసం యముడి కాలపాసంతోనే పోరింది ఆడదిరా. ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా. అన్న బాలచంద్రుడి జెండా భాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా. వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా. వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా. ఇతగాన్ని నడుపుతోంది అటువంటి ఆడదిరా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. దశరథుణ్ణి నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా. అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా. అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ఠ చెడిపింది ఆడదిరా. ఆహా పల్నాడు నేలంతా పచ్చి నెత్తుట్లోన తడిపింది ఆడదిరా. కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదిరా. కోడల్ని తగలబెట్టే అత్త కూడా ఆడదిరా. ఈ మగవాణ్ణి నేడు చెడిపింది ఆడదిరా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా. అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా. పోత పోసిన పున్న వంటి తాజ్ మహల్ పునాది ఆడదిరా. అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా. మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా. మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా. చరిత్రలో ప్రతి పుట ఆమె కథే పాడునురా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం.
యూజువల్గా ఇప్పుడు మనం విమెన్ సెంట్రిక్ సాంగ్ అని అన్నాం కదా, దీంట్లో ఉందా ఆ విషయం ఉన్నదా, కాంటెంట్ ఉందా దీంట్లో? యాక్చువల్లీ ఈ పాట వచ్చేసి ఒక కోణంలో ఉంది సార్. అంటే మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడది మాత్రమే. సో నేనేమనుకున్నానంటే సార్, అంటే దేనికైనా ముగింపు బాగుంటేనే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఆ ఉద్దేశంతో నేను ఒక చరణం రాశాను సార్. అంటే సేమ్ ట్యూన్ ఈ పాటే ఒక చరణం రాశాను సార్. పాడు. మధురమైన ఓ స్వరదేవత చిత్రం ఆడదిరా, 5000 పాటలు పాడిన ఎస్పి శైలజమ్మ ఆడదిరా, పద్మభూషణి గొప్ప గాయని సుశీలమ్మ ఆడదిరా, నవనందుల్ని పొందిన నవతర సునీతమ్మ ఆడదిరా. గొప్ప గొప్ప వాళ్ళని కన్నా భూమాత ఆడదిరా, గొప్ప వాళ్ళని కన్నా భూమాత ఆడదిరా, మనమంతా జజలు కొట్టే భరతమాత ఆడదిరా. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం అర్థమైతే మన కథ సుఖాంతం, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం సర్దుకుంటే మన కథ సుఖాంతం, ఈ లోకమే ప్రశాంతం. అజిత్, నిజంగా నువ్వు ఇది రాసావారా? అవును సార్. ఎప్పుడు రాసావు ఇది? సార్ నిన్న నైట్ రాశాను సార్. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ సార్. వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఆడదే ఆడదే ఆడదే, ఆడదే లేకుంటే ఎవరికైనా ఊపిరి ఆడదే. చాలా గొప్పగా పాడావు నాన్న, చాలా గొప్ప మాటలు చెప్పావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకే కాదు, ఆడవాళ్ళందరికీ నువ్వు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆనర్ గా భావిస్తాను నేను. అవన్నీ నీ మాటలైతే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పూజింపబడుతున్నారు అని నాకు అనిపించింది. సో గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆనర్. థ్యాంక్ యూ మేడం. అజిత్ రామ్ సార్ నమస్తే సార్. నమస్తే. ఆ లాస్ట్ లో నువ్వు రాసిన 4 లైన్, ఇట్ రిఫ్లెక్ట్స్ అ బ్యూటిఫుల్ సొసైటీ దట్ వీ కెన్ సీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. చాలా ఐ వాస్ సో ఇంప్రెస్డ్ ద వే యూ ప్రెజెంటెడ్ ఇట్ అజిత్ రామ్. చాలా బాగుండింది. టుడేస్ టైమ్ ఎనీ వన్ ఉమెన్ అచీవర్ కెన్ యూ నేమ్? సార్ సునీత విలియమ్స్ గారు, కల్పన చావ్లా గారు. కల్పన చావ్లా గారు ఏం చేశారు? కల్పన చావ్లా గారు ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ సార్. మా ప్రాణాలకు హాని ఉందని తెలిసి కూడా మన ఇండియా ప్రైడ్ కాపాడాలని చెప్పేసి ఆమె అట్లా వీరమరణం పొందారు సార్. వెరీ గుడ్. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు? సార్ ద్రౌపది ముర్ము. వెరీ గుడ్. యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ రా. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ మహిళా ప్రాధాన్యమైన రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఉజ్వల్ శ్రీదత్త. ఏం పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట అమ్మ అమ్మ. చిత్రం రఘువరన్ బీటక్, సంగీతం అనిరుద్ రవిచందర్ గారు, రచన రామజోగయ్య శాస్త్రి గారు, గానం దీపు గారు మరియు జానకమ్మ గారు. లాస్ట్ ఐ థింక్ జానకమ్మ గారు పాడిన ఆల్మోస్ట్ లాస్ట్ సాంగ్ అనుకుంటాను ఇది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పసివాణమ్మ నువ్వే లేక పసివాడనమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి, ఎటుపోయావే అమ్మ, ఇకపైనే వినగలనా నీ లాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాడమ్మ, నువ్వే లేక పసివాడనమ్మ.
చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికే సుఖమేమిటి ఓ అమ్మ ఈ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ నిజమై లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచునా కసిరే శిశిరాన్ని వెలివేసే త్వరలోన చిగురై నిన్ను చేరనా పసివాడమ్మ నువ్వే లేక వసివాడానమ్మ అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మ ఇకపైనే వినగలనా నీలాలి పాట వెన్నంటే చిరుగాలై జన్మంత జోలాలి వినిపిస్తూ ఉంటా. జడ్జెస్ ఓవర్ టు యు. నేను యాక్చువల్లీ తను పాడుతున్నాడు లాస్ట్ లో ఏడ్ చేస్తాడేమో అనుకున్నాను. అమ్మో అది మాత్రం జరగలేదు. భావాలు ఉన్నాయి చూసారు, చేత్తోనే చాలా అన్ని యాక్షన్ అన్ని చేశారు. నవ్వు చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక అద్భుతాన్ని వినిపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్ అటెంప్ట్. ఈ విజువల్స్ చూసావా? ఈ పాట విజువల్స్ చూసాను సార్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. వెరీ గుడ్ రెండిషన్. సేమ్ క్వశ్చన్ టు యూ. ఒక్క woman achiever that you want to? సార్ నాకైతే అమ్మే సార్. Amazing. Okay. Your mother is your biggest achiever. Yes sir. All the best. Thank you sir. ఉజ్వల్ శ్రీదత్త నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు పాడిన పాట అనువాద గీతం. రామజోగ శాస్త్రి గారు రాసిన ఒక డబ్బింగ్ పాట ఇది. ఇందులో కన్నీరవుతోంది ఎదలో గాయం, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, నీలో ప్రాణమే నా చిరునవ్వు, ఇలాంటి గొప్ప భావ చిత్రాలు చక్కగా రాశారు ఇందులో రామజోగ శాస్త్రి గారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు. నీలో ప్రత్యేకమైన అంశం, ఎందుకంటే ఈ పాటలో వాళ్ళు చెప్పిన సాంకేతిక పరమైన అంశాలతో పాటు నాకు నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే భయంకరమైన అనుభూతి, ఒక ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నీలో గొప్ప లక్షణం ఏంటంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే కోట్లాది మందిని దృష్టిని హస్తగతం చేసుకుని కోట్లాది మంది శ్రోతల ఏకాగ్రతను గాత్రగతం చేసుకునే లక్షణం నీకు సొంతం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మహిళా ప్రాధాన్య గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లిఖిలా. ఇవాళ ఏం పాడబోతున్నావు? విమెన్ కి మోటివేషన్ సాంగ్ పాడబోతున్నాను సార్. సాంగ్ పేరు ఝగడా ఝగడా. చిత్రం బేటీకో షేర్ బనావ్ అనే ట్యాగ్ భగవంత్ కేసరి. రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు, పాడిన వారు జ్యోతి నూరాన్ గారు, సంగీతం తమన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. उड़ जा रे पिटिया, उड़ जा मेरे गुड़िया, छूना सपनों की दुनिया, बन के तू चिड़िया. ఉదయాలకు ఊపిరి పోసే ఉడుకున్నది నీలో నీలో, సమయాలకు సెగరా చేసే చురుకున్నది నీలో నీలో, గమ్యానికి చేరువ కావే గాయాల రహదారుల్లో, నీ చరితను రాసుకో నువ్వే శివంగి పిల్లో. ఒక లక్ష్యం కొరకే బతుకు, బతుకున్నది లక్ష్యం కొరకు, కడతేరని కథనమే ఊపిరి కడవరకు. ఇది చాలని రాజీ పడకు, నీ పరిమితి ఇంతే ననకు, నీ గుండెల్లో ఇంకేముందో వెతుకు. నీతో నీకే ఆగిపోకే, నీతో నీకే అలసిపోకే, నీతో నీకే ఆగిపోకే, నీతో నీకే అలసిపోకే. ధైర్యమే బలము, వల్ల కాదనే పొల్లు మాటలో లేదు ఏ నిజము, ఆరాటమే పోరాటమే నీ ప్రతీక్షణము, పట్టువదలని సంకల్పమే కార్యసాధనము. ఓ తరగని దీక్షమై కర్తవ్య కాక్షమై నెక్కి తీరాలినే ఏ పరీక్షైనా. ఓ విజయానికి లేదే కిటుకు, విశ్రాంతికి అలవాటవకు, విను వీధిలో జెండా ఎగిరేసే వరకు. నీతో నీకే ఆగిపోకే, నీతో నీకే అలసిపోకే, నీతో నీకే ఆగిపోకే, నీతో నీకే అలసిపోకే. రాజసాల ఎత్తు ఎంతో పెంచగలిగే పెద్ద నువ్వు, సముద్రాల లోతు ఎంతో తేల్చగలిగే గొప్ప నువ్వు, తక్కువేది లేదు నీకు, నిన్ను నువ్వే దాటగలవు, సత్తువంతా ఎక్కు పెట్టి దిక్కులన్నీ ఏలగలవు. లిఖిలా ఎస్ సార్. బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నావు. ఎస్ సార్. యాక్చువల్గా ఈ సాంగ్ నన్ను చాలా మోటివేట్ చేసింది సార్. అవునా? Yes, తెలుస్తున్నది నీ పర్ఫార్మెన్స్ లో తెలుస్తున్నది, నీ భావంలో కూడా బాగా తెలుస్తున్నది. యు లైక్ దిస్ సాంగ్. ఎస్ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిలా నమస్తే సార్. నమస్తే. ఒక పవర్ఫుల్ సాంగ్ ఇది, అండ్ విజువల్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ యాక్చువల్లీ. ఎస్ సార్. నాకు నచ్చిన విషయం ఏమంటే దట్ యాటిట్యూడ్. ఈ నూరాన్ సిస్టర్స్ వాళ్ళు సూఫీ సింగర్స్, ఎస్ సార్. ఎస్పెషలీ దిస్ జ్యోతి నూరాన్ అండ్ సుల్తానా, ఐ థింక్ సుల్తానా నూరాన్. సో జ్యోతి నూరాన్స్ వాయిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్ వాయిస్, ఫుల్ రౌండెడ్ గా ఉంటుంది. ఎస్ సార్. సో అలాంటి వాయిస్ ఇలాంటి ఒక పార్ట్ కాస్ట్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. అండ్ వెన్ యూ ప్రెజెంటెడ్ ఇట్ ఐ వాజ్ మిస్సింగ్ దట్ ప్రెజెన్స్, కానీ యాటిట్యూడ్ చాలా బాగా మేనేజ్ చేసావు. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైపోతుంది, వి లూజ్ ఆ ఒక కాన్షియస్ మైండ్. అంటే శృతి, తాళం, లయ అన్ని దాని మీద కూడా మనకు చాలా కంట్రోల్ ఉండాలి. సో 10% ఆఫ్ యువర్ ఫోకస్ కాన్షియస్గా శృతిలో ఉందా, am I in the rhythm, ఆ టెంపో, అదొక ప్రాక్టీస్ అంతే. సో ఒక పోలీస్ ఉండాలి మనలో, ఆ పోలీస్ కాన్స్టెంట్గా శృతి అంతా చెక్ చేస్తూ ఉండాలి. సో అదొక చిన్న ఒక ప్రయత్నం. Otherwise, I think it was beautiful. Thank you, sir. And congratulations on being a woman. It's a very special round.
If you have to talk about a woman achiever. సార్ నేను హిస్టరీలో చదువుకున్నాను సార్, అంటే రాణి లక్ష్మీబాయి గురించి. అంటే ద బ్రిటిషర్స్ వర్ అగేన్స్ట్ హర్, తనని ఏమీ చేయనిచ్చేవారు కాదు. బట్ ఆల్సో ఆఫ్టర్ బీయింగ్ అ ఉమెన్ షీ ఫాట్ విత్ ద బ్రిటిషర్స్. అది నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది సార్ చదివినప్పుడు. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. లిఖిల, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. పాట పాడినట్టుగా కాకుండా నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని చాటి చెప్పినట్టుగా ఉంది నువ్వు పాడే విధానం చూస్తుంటే. థ్యాంక్ యూ సార్. లిఖిల, నాకు నీ గొంతు అంటే చాలా ఇష్టం అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా స్వీట్గా ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలో క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది నీకు. యూ యాజ్ ఇట్ ఈస్గా నువ్వు యూఆర్ గోయింగ్ టు బి అ గ్రేట్ అచీవర్ ఫర్ షూర్. థ్యాంక్ యూ మ్యామ్. యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్యా. ఏం పాట పాడుతున్నావు? అందరికీ నమస్కారం. ఇప్పుడు విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ పాడడానికి ట్రై చేసే పాట వేణువై వచ్చాను భువనానికి. చిత్రం మాతృదేవో భవ, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం వేటూరి సుందరమూర్తి గారు, పాడిన వారు చిత్రమ్మ గారు అండ్ కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి ప్రయత్నం చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ.
అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెప్పనై ఉన్నాను నీ కంటికి, పాపనై వస్తాను నీ ఇంటికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోయాను గగనానికి. గాలినైపోయాను గగనానికి. నాన్నగారికి ఎంత ఇష్టమైన పాట. ఎన్ని స్టేజెస్ ఎక్కినా కూడాను చిత్ర గారితో పాటు అన్ని వేదికల మీద కూడా ఈ పాట నాన్న రిక్వెస్ట్ చేసి చిత్ర గారు పాడేవారు. ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా కూడా ఆ లాస్ట్ నోట్ ఆవిడ ఎప్పుడు అయ్యో కుదరదు కుదరదు అంటున్నా కూడాను ఆవిడ ఆ నోట్ టచ్ చేస్తారు. అయ్యో ఓకే అమ్మ కావాలనిపించింది. అమ్మ ఇక్కడే ఉందిగా, అమ్మదా. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి. మమ్మీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అసలు మీరు అమెరికా నుంచి పాపను తీసుకొచ్చినప్పుడు మీ ఉద్దేశం ఏమిటి? ఫ్యామిలీ ఇక్కడ ఉందండి, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మా బోత్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు. సో మాకు అది ప్రైమరీ మోటివేషన్ ఫర్ మూవ్. పెద్దవాళ్ళు అవుతున్నారు, పేరెంట్స్తో ఉండాలి, అండ్ దెన్ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో పెరగాలి అన్నది వాజ్ అవర్ ప్రైమరీ మోటివ్. లోకంలో ఎక్కడున్నా కానీ ఈ ప్రేమ, ఈ వాల్యూస్ అండ్ దిస్ కల్చర్ ఈజ్ ఇర్రీప్లేసబుల్. అండ్ ఐ థింక్ మా ఇద్దరికి దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలతో అదే అంటాం, నువ్వు ఎంత గొప్ప సింగర్ అయిపోయావా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయిపోయావా కన్నా హౌ రూటెడ్ యు ఆర్ టు యువర్ కల్చర్ అండ్ హౌ మచ్ యు బిలీవ్ ఇన్ యువర్ వాల్యూ సిస్టమ్. సో దట్ వాజ్ అవర్ ప్రైమరీ మోటివ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అప్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ఓవర్ టు యు. విద్యా సురవరపు. నమస్కారం సార్. నమస్తే. ఎంత చక్కని పాట, ఎంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. హృదయం ద్రవీభవించింది పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. అమెరికా నుండి వచ్చావు ఇక్కడికి, మా ఎదలను వదిలిపోలేవు ఎక్కడికి. అంత బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. నీలో ప్రతిభ ఎంతున్నా, నీలో గొప్ప ప్రతిభ ఉంది, నీలో కష్టపడే తత్వం ఉంది, శ్రమించే గుణం ఉంది. అన్నిటికంటే గొప్పగా నాకేమనిపించిందంటే, ఇలా మీరందరూ అద్భుతంగా పాడుతున్నారంటే దాని గొప్పతనం పాడతా తీయ గొప్పతనం అనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. మృత్యువుకు చేరువవుతోంది. వాయులీనం అంటే వైలిన్, అమ్మాయి వైలిన్ టీచర్ తను. కాబట్టి వాంఛలన్నీ కూడా, కోరికలన్నీ, ఆశలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి, వాయులీనమవుతున్నాయి, వాయువులో లీనమవుతున్నాయి అనేది అదొక అర్థం. వాయులీనం అని ఇంకొక అర్థం. అంటే రెండిటికి సమన్వయం కూర్చారు వేటూరి గారు. రెండవ చరణం మాత్రం అత్యద్భుతం. నీరు కన్నీరాయే, ఊపిరే బరువాయే, నిప్పు నిప్పుగా మారే నా గుండెలో, ఆ నింగిలో కలిసే నా శూన్య బంధాలు, పుట్టిల్లు చేరేటి మట్టి ప్రాణాలు. ఇందులో నింగి ఉంది, నేల ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది. పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాత్మకమైన ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలవబోతున్నది అన్నదానికి ప్రతీకాత్మకమైన పంక్తులు రాశారు వేటూరి గారు. భాషను, భావాన్ని సమానంగా తూచే సున్నితపు కాగితపు త్రాసు వేటూరి గారు, కలియుగ కాళిదాసు, వారికి నిత్య విధేయుడి చంద్రబోసు. విద్యా. నమస్కారం సార్. నమస్కారం. అంటే దేని గురించి మాట్లాడడం అని నేను ఆలోచిస్తున్నాను. నీ పాట గురించా, నీ మాట గురించా? మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ మదర్. Every word that she spoke is so important to today's society. So inspiring. You're so blessed to be born in a family that has taken values as a heritage, a lineage, a legacy that one should, pass it on to the next generation. Anidhi. I'm very grateful for that. You're very grateful for that. God bless you. చాలా బాగా పాడావు. Thank you, sir. ఒక ఉమెన్ అచీవర్ గురించి నువ్వు చెప్పాలంటే who would be that? అమ్మ సార్. ఓకే,
Okay. Apart from Amma, of course, your mother is a big achiever. సార్ చిత్రమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే షీఈ్ సో కైండ్ ఈవెన్ వెన్ షీ వెంట్ త్రూ సో మచ్. ఐ జస్ట్ రియలీ లైక్ హర్ అ లాట్. Thank you. Thank you. థ్యాంక్ యూ సార్. వి ఆల్ లవ్ చిత్రమ్మ. ఈ పాట వింటే ఫస్ట్ చిత్రగారే గుర్తొస్తారు, చిత్రగారే కళ్ళ ముందు ఉంటారు. చిత్రగారి కైండ్నెస్, యాజ్ యూ మెన్షన్డ్, ఆవిడ స్వీట్ స్మైల్, ఆవిడ గెస్చర్స్, ఆవిడ టాలెంట్, ఆవిడ పర్సనాలిటీ, షీ ఈజ్ అన్ అచీవర్. యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. చిత్రగారి ఎపిసోడ్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా నీ క్లిప్పింగ్ నేను పంపిస్తాను. కోరుకోకుండా మీరు ఆవిడకి ఫోన్ చేసి ఈ ఎపిసోడ్ చూడమని చెప్పండి. తప్పకుండా చెప్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. ఏ పాట? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట పెదవే పలికిన. చిత్రం నాని, రచన మన ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం ఉన్ని కృష్ణన్ గారు మరియు సాధన సర్గం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సైగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలి అమ్మగా తొండగా జోలాలి పాడనా కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సైగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవనా. నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించానా. నా చిన్ని నాన్నని వాడి నాన్నని ఊరేళ్ళు సాగన చల్లగా చల్లగా. ఎదిగే ఎదగని ఓపసికోనా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బచ్చోలాలి జో.
పసికోన ముత్తుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బచ్చు లాలి జో బచ్చు లాలి జో బచ్చు లాలి జో బచ్చు జడ్జెస్ ఓవర్ టు యు. చాలా బాగా పాడాను నాన్న. మొదటి చరణంలో నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, తర్వాత వరమిచ్చే తీపి శాపం అమ్మ దగ్గర ఇంకొంచెం జాగ్రత్తగా పాడాలనిపించింది. మిగతా అంతా బాగా పాడావు. చాలా బాగా అసలు ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకునే భావాన్ని ప్రకటించిన విధానం చాలా గొప్పగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఇందాక విద్య వేణువై వచ్చాను పాడిన తర్వాత జనరల్ ఏమైపోతుంది తెలుసా, అట్మాస్ఫియర్ అంతా అందులోనే ఉంటాం, అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. అంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంది ఆ సాంగ్ కి, రైట్? ఆ పాట తర్వాత ఎవరు పాడినా కూడా ఫేడ్ అయిపోతారు జనరలీ, బట్ నువ్వు స్టాండ్ అవుట్ అయ్యేలా పాడావు, అంత గొప్పగా పాడావు పాట. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే ప్రధన్య. ఈ సీజన్ 23లో ప్రధన్య ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇక్కడ ఇచ్చావు, కానీ నాకు పర్సనలీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ టుడే. థ్యాంక్ యూ సార్. క్లీన్ గా ఉండింది ఎక్స్ప్రెషన్స్. అంటే దెర్ ఇస్ నో, అంటే కొన్నిసార్లు అప్పటి నుంచి బోస్ గారు కూడా చెప్పారు కదా, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ యూ హ్యావ్ టు బి ఇన్ కంట్రోల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అని. నువ్వు ఎంత చక్కగా, టూ మచ్ ఆఫ్ డ్రామా కూడా లేకుండా ఆనెస్ట్ గా, సిన్సియర్ గా, అది నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి ఒక కాంపిటీషన్, ఇలాంటి పాట, మీలాంటి పిల్లలు, అఫ్ కోర్స్ బోస్ గారు అలాంటి రైటర్స్ ఇలాంటి పాట ఇచ్చినప్పుడు ఎంత వినేందుకు. అంటే టీవీలో వై పీపుల్ వాచ్ దీస్ షోస్, దానికో ఐ గాట్ అన్ ఆన్సర్. వై పీపుల్ వాచ్ షోస్ ఆన్ టీవీ, ఇలాంటి ఎస్పెషల్లీ పాడుత తీయగానే ఒక షో ఈ 30 ఏళ్ళుగా వస్తుందంటే ఎందుకు ఇంకా జనాలు చూస్తున్నారంటే బికాస్ ఆఫ్ కిడ్స్ లైక్ యూ. ప్రధన్య, ఐ వాంట్ యూ టు స్పీక్ అబౌట్ a woman achiever ఈరోజు. డెఫినెట్లీ మై మామ్ సార్. అంటే లైక్ షీ టీచర్స్ లైక్ డిసిప్లైన్ అన్నట్టు, డిసిప్లైన్ అండ్ ఒక్కొక్కసారి షీ ఆల్సో టెల్ సమ్ సింగింగ్ టిప్స్ అన్నట్టు విచ్ ఐ డోంట్ నో టెల్ నౌ. అవన్నీ చెప్తుంది అమ్మ. సో అమ్మ, ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో. మహిళా ప్రధానమైన గానాలు మా పిల్లలు పాడుతున్నారు. ఆ వరుసలో ఇవాల్టి ఆఖరి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సాయి వేదాంశ్. ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట లేచింది నిద్ర లేచింది, చిత్రం గుండమ్మ కథ. పాడిన వారు ఘంటసాల గారు, రచించిన వారు పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఇనుకోబులెమ్మా, ఇప్పుడే చెబుతా ఇనుకోబులెమ్మ. విసన్న చెప్పిన వేదము కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధేనులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దత్తరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. కాదు అంత బానే ఉంది కానీ లెక్చర్లు ఎన్నో దంచారు మాత్రం విపరీతంగా రెచ్చిపోయి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసావు. అంతా చూస్తున్నా గమనిస్తున్నా. ఫస్ట్ నుంచి పాడావు సరే బానే ఉంది, లెక్చర్లు ఎన్నో దంచారని పాడుతున్నావు. ఈ పాట గురించి అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్పడం అండ్ ఆడవాళ్ళని ఎగతాళి చేయడం. నువ్వు ఏది అంటే ఏ కోణంలో పాడావు ఈ పాట నువ్వు? రెండు మ్యామ్. సో ఎగతాళి చేసావు మొత్తానికి. ఏంట్రా నీ ప్రాబ్లం అమ్మాయిలతో? అప్పుడు మీరు గర్ల్స్ ని హేట్ చేస్తారా అని అడిగితే నాకు మెడ నొప్పేసి ఇట్లా అన్నా. అది ఇంత దాకా డ్రాగ్ అయింది. ఆ విషయాన్ని అలా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఏదో కమిట్ అయ్యేటప్పుడు తెలియకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ టైం దొరికినప్పుడు చెప్దాం అనుకున్నాను. బట్ ఇవాళ ఎందుకు చెప్పావు? ఎందుకంటే విమెన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి. మహిళ. సో యూ డోంట్ హేట్ గర్ల్స్? ఐ డోంట్ హేట్ గర్ల్స్. సో యూ లవ్ దెమ్, యూ లవ్ అస్ విమెన్. ఎస్. నువ్వు ఇక్కడ అంతా చాలా మేకప్ చేస్తున్నావు, నాకు బాగా అర్థమైంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు అది చెప్పడంతో పాటు ఆ తర్వాత ఎపిసోడ్లో ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడు నువ్వు చెప్పావు దట్ అలా కాదు మా ఇంట్లో వాళ్ళు వేరు అని చెప్పావు. అప్పుడు ఏం చెప్పాలో తెలియక చెప్పేశాను. నాకు ఇప్పుడేం చెప్పాలో అర్థం కావట్లా. అయ్యో తలుగుపేశానే, ఎట్లా ఇప్పుడు ఏదో చెప్పిద్దాంలే అని చెప్పేశాను. నేను నీకు మార్కులు వేయాలా? అవును మ్యామ్, ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంది అందులో? నా ఇష్టం. అంత లేదు మ్యామ్, వేయాల్సిందే మ్యామ్. అంత ఎవరికి లేదు? అంటే అది పొరపాటున అనేసావా? అది కూడా మ్యామ్ ఎవరు తెలియని విషయం ఒకటి ఉంది మ్యామ్. చెప్పు. నాకు నోటి దూల మ్యామ్. వాట్ ఎవర్ నానా, యూఆర్ ద లైట్ ఆఫ్ పాడతీయగా. థ్యాంక్ యూ మ్యామ్. వేదాంశ్, ఈ రోజు ఈ పాట ఎంత బాగా పాడావంటే ఎవ్రీ లైన్. అంటే యాక్చువల్లీ 1962లో గుండమ్మ కథ సినిమా వచ్చింది అంటే ఆ టైంలో ఇలాంటి లిరిక్స్ అంటే ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ అంటే ఇండియా ఆఫ్ కోర్స్ వెరీ ఓల్డ్ సివిలైజేషన్, కానీ 1962 వేర్ ఎ వెరీ ఫెయిర్లీ న్యూ కంట్రీ. 47లో వి గాట్ ఇండిపెండెన్స్. 62లో ఇలా ఒక రెవల్యూషనరీ సొసైటీ అప్పుడే ఉందంటే వీఆర్ అన్ అమేజింగ్ కంట్రీ అని వీ క్యాన్ సే. అఫ్ కోర్స్ లాంగ్ వే టు గో. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఉమెన్ అచీవర్ గురించి నువ్వు మాట్లాడాలి. అమ్మ 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 అందరూ అమ్మ గురించి చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ యువర్ మదర్, ఎనీవన్ ఎల్స్ దట్ యు వాంట్ టు టాక్ అబౌట్? ఎస్ సార్. ఎవరు? నెల్లూరులో గట్టుపల్లి జయలక్ష్మి గారు ఉండేవాళ్ళు. ఆవిడ మా నాన్నమ్మ, పెద్ద నానమ్మ. ఆవిడ హ్యాండిక్యాప్డ్. సో బాలుగారు అండ్ జానకమ్మ గారు మా నానమ్మకి ఫ్రెండ్స్ సార్. అందుకనే ఆవిడ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఆమె సంగీతం నేర్చుకుంది, నాకు కొంచెం నేర్పింది. సో ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. వా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే రా. చాలా బాగా పాడావు. మామూలుగా చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం పిల్లతనం ఎక్కువ ఉంటుంది, కానీ పాడుతున్నప్పుడు మాత్రం ఒక పరిణతి, ఒక పరిపక్వత చాలా ధ్వనించింది ఈ పాటలో. ఇందులో విస్సన్న వేదం అని ఒక మాట ఉంది. విస్సన్న చెప్పిన వేదం అన్నారు. విస్సన్న అంటే ఒక గోదావరి జిల్లాలో ఒక ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారంట పూర్వం. ఆయన ఏ వాదం చేసినా ఇంకా ఆయనతో ఎవరు వాదన నిలబడేవారు కాదు, ఆయన నెగ్గేవారు అనమాట. ఆయన మాట వేదవాక్కుతో సమానం కాబట్టి ఇంకా ఆయన నిర్ణయానికి మాటకు తిరుగులేదు కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో విస్సన్న వేదం, ఇంకా వేదవాక్కు కాబట్టి విస్సన్న వేదం అనేవారంట. ఆయన పింగళి గారికి కొంచెం వ్యక్తిగతంగా స్నేహితుడు అనమాట. అందుకోసం విస్సన్న వేదం అనే మాట ఈ పాటలో రాశారని ఎక్కడో చదివాను నేను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళి కూర్చో. ఇవాళ 4వ తారీఖున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతున్నది. 8వ తారీఖున విమెన్స్ డే సందర్భంగా అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే వారం మహాశివరాత్రి
సందర్భంగా శివ భక్తి గీతాలతో మా పిల్లలు మీ ముందుకు రానున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.